अस्मत्श्रीगुरुभ्यो नमः। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। श्रीमान् वेङ्कटनाथार्य कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे సన్నిధత్తాం సదా హృది. దయాశతకం 15వ శ్లోకం. వృషగిరిగృహమేధి గుణాః బోధబలైశ్వర్యవీర్యశక్తిముఖాః దోషా భవేయరేతే యది నామదయే త్వయా వినా భూతాః. వృషగిరిగృహమేధి గుణాః బోధబలైశ్వర్యవీర్యశక్తిముఖాః దోషా భవేయరేతే యది నామదయే త్వయా వినా భూతాః అని. ఓ దయాదేవి, జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం ఇలాంటి శక్తులు కలిగినటువంటి వెంకట పర్వతాన్న ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర యొక్క ఆయన యొక్క గుణాలు, శ్రీనివాసుని యొక్క గుణాలు అంటే భగవంతుని యందు జ్ఞానం మొదలైన అనేక గుణాలు ఉండగా దయాగుణాన్నే స్తోత్రం చేయడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు సరైన సమాధానం ఈ శ్లోకంలో మనకి తెలుపుతున్నారు. అంటే ఈ శ్లోకంలో దయాదేవి జీవులు చేసేటటువంటి అపరాధాలకు ప్రాయశ్చిత్తంగా ఉండి వారికి చేయగల మహోపకారం వర్ణింపబడింది. ఈ శ్లోకంలో సాక్షాత్ భగవంతునికే దయాదేవి చేత వనరింపబడుతున్నటువంటి ఉపకారం వర్ణించబడుతోంది. భగవాన్ అనే పదానికి జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజాంశ శేషత అని. అంటే భగవత్ శబ్దానికి, ఆ వాక్యానికి వినా హేయైర్గుణాభి గుణాదిభి అని. అంటే ప్రమాణాన్ని అనుసరించి ఈ జ్ఞానం మొదలగు గుణాలు కలిగినవాడు అని అర్థం. మనకు మంచిని కలుగజేయ వాటిని గుణాలని, చెడును కలుగజేయ వాటిని దోషాలని మనం అనుకుంటున్నాం కదా. కింద చెప్పబడినటువంటి జ్ఞానం మొదలగు గుణాలన్నీ కూడా మనబోటి అపరాధి జీవుల యందు మంచిని కలుగజేస్తే అవి గుణాలు కావడానికి సందేహం లేదు. అట్లుగాక చెడునే కలుగజేస్తే ఆ గుణాలు కాకపోతేగాక మనకి దోషాలుగా కూడా పరిణమించడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు జ్ఞానం మొదలైన వారిని గుణాలను వ్యవహరించడానికి వీలు లేనందున ఈ గుణాలు కలిగిన వాడే భగవంతుడు అని ప్రమాణం చెప్పినట్లుగా. అంటే సర్వేశ్వరుని భగవాన్ అని చెప్పదగదు. అంటే జ్ఞానం మొదలైనవి సర్వేశ్వరుని యందు ఉన్నప్పటికీ అవి గుణాలుగా ఉండినప్పుడే భగవంతునికి భగవాన్ అని పేరు స్థిరపడుతుంది అని. అట్లాగే అవి దోషాలుగా మారినప్పుడు ఆ పేరు వానికి తగదు కదా. ఇదే ముందు చెప్పబడినటువంటి ప్రమాణానికి తాత్పర్యమని చెప్తున్నారు. అంటే అందుచేత దయాదేవి ఏమి చేస్తుందంటే ఆ జ్ఞానం మొదలైన వానితో తాను కలిసిమెలిసి తన సంబంధం చేత వారిని దోషాలుగా పరిణమించనీయకుండా ఆ గుణాలుగా చేసి, అంటే మనబోటి జీవులకు హితం చేసి భగవంతునికి భగవాన్ అను పేరును స్థిరపరిచేటట్లుగా ఇక్కడ ఉంటుంది అనేటటువంటి ముఖ్యమైన తాత్పర్యం. అంటే దయాదేవి సంబంధం చేత పూర్వోక్త జ్ఞానాదులు కలిగినటువంటి గుణాలు కావడం, ఆమె సంబంధం లేకుంటే అవి దోషాలుగా కావడం. ఎలా అంటే భగవంతుని జ్ఞానం అనేది సర్వకాలాలలో సర్వవస్తువులను సర్వప్రకారాల చేత తత్వంగా తెలియడం. అంటే సర్వకాలాలలో సర్వపదార్థాలను కించిత్తు కూడా శ్రమ లేకుండా ధరించడం. ఐశ్వర్యం అంటే సర్వలోకాల్లోని చేతనాచేతనాలను వస్తువులను నియమించడం. వీర్యం అన్నదంటే భగవంతుడు తానే సర్వవస్తువులుగా పరిణమించి
అన్ని వస్తువులను ధరించి అన్ని వస్తువుల్లోనూ అంతర్యామగా ఉండి నియమించి వానిలో కలిగేటటువంటి ఏ విధమైన వికారాలు లేకుండా ఉండడం అన్నది జడత్వ పరిణామం. అంటే దుఃఖిత్వాది దాహిత్యం ఇవన్నీ కూడా. శక్తి అంటే ఎవరి చేతనైనా సాధ్యం కానిటువంటి పనిని తాను తలచి చేయడం, ఈ విధంగా ఉంటుందని చెప్పడం. అంటే ఇందుచేత ఏ దయాగుణ సంబంధం వలన మిగిలిన గుణాలన్నీ దోషాలుగా పరిణమించకుండా గుణాలుగానే ఉంటాయో అట్టి దయయే అన్ని గుణాల్లోనూ ముఖ్యమైనది కనుక దానినే చేతన సమాధిలో స్తోత్రం చేయడానికి ఆచార్యులు పూనుకున్నారని మనకి తెలుస్తోంది. అందుకనే ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో మనకి దయాదేవి యొక్క గుణాన్ని, ఆ యొక్క సౌలభ్యాన్ని మనకి చెప్తున్నారు. వృషగిరి గృహమేధి గుణా బోధబలైశ్వర్య వీర్యశక్తిముఖా దోషా భవేయరేతే యది నామదయే త్వయా వినా భూతాః.